క్యాటన్ తీసుకొని వచ్చినందుకు నాకు ఇది డబల్ డ్యూటీ అనమాట. ఎందుకంటే మా వాడైతే మొత్తం గలీజ్ చేసేస్తున్నాడు. టాయిలెట్ అయితే బాగా పోసేస్తున్నాడు. మేబీ బాత్రూంలోకి వెళ్ళి అరుస్తున్నాడు వాడు భయానికి. మేబీ నేను అప్పటికి లైట్ ఆన్ చేసే ఉంచుతున్నాను. సో ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నేను లైట్ కూడా తొందరగా ఆపట్లేదు, 11కి అలా ఆపుతున్నాను నైట్. సో ఇంకా వాడు వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాడు. నేను కొత్త ప్లేస్ కదా, కొద్దిగా అలవాటు అవ్వడానికి. ఇంకా సరే అని చెప్పి ఇంకా వాడు మొత్తం గలీజ్ చేసేసాడు కదా, అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. క్లీన్ చేస్తూ ఉంటే వీడు కావాలని క్లీన్ చేసి అట్ట అయిపోయి ఇంకా పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చి కిందకు వచ్చాను, మళ్ళీ పోసాడనమాట. మా అమ్మ చేతిలో అక్కడ పడి ఉండాలి. మా అమ్మది ఇట్లా అరుపులకి ఇంకా వాడు గమ్ముగా వెళ్ళిపోతాడు. జరిగింది అండ్ క్లీన్ చేసే వాళ్ళు వస్తారనమాట, ఉడిచేవాళ్ళు. సో వాళ్ళ డ్యూటీ ఇది కాదు, వీళ్ళు ఎత్తారు. మనం వాళ్ళ చేతి ఎట్టిపేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే. సో వాళ్ళు వచ్చి రూమ్ చూసి కంప్లైంట్ చేసేలోపలికి నేనే చేసేద్దాము అని చెప్పి ఇంకా నేనే చేసేసాను అనమాట మొత్తం. ఇంకా రూమ్ కూడా వాళ్ళు క్లీన్ చేస్తా అంటే వద్దు చేయకండి, నేను చేసేసుకున్నాను ఆల్రెడీ అని చెప్పాను. ఎందుకంటే మా వాడు తీసుకొని వచ్చిన బాధ్యత నాది కాబట్టి నేనే చూసుకోవాలన్నమాట. ఇంకా వీడు ఇలా చేసేసిన తర్వాత నేను వీడిని చెప్తున్నాను అలా పోయాక నానా అని చెప్పేసరికి వెళ్ళి నా ఫుడ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. నా మేబీ బయటికి తీసుకోబోవట్లేదని వీడు నా మీద బాగా కక్ష కట్టి నాకు ఇవన్నీ స్పెషల్ డ్యూటీస్ అయితే నాకైతే బాగానే ఇస్తున్నాడు వీడు. ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా అయిపోయింది, ఇంకా చేస్తూ ఉంటే వస్తూనే ఉంది. సో నాకు అది కాక పీజీ మంచాలు కూడా ఉన్నాను.